హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఇప్పుడు మనం చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా ఒకేసారి 2 కూరలు ఎలా వండుకోవాలో తెలుసుకుందామా? అలాగే గ్యాస్ అండ్ టైంని కూడా ఎలా సేవ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులో 1 గ్లాస్ కందిపప్పు వేసుకోండి. తర్వాత అందులో కొంచెం వాటర్ పోసి పప్పును బాగా కడుక్కుంటూ 4 to 5 టైమ్స్ బాగా కడగండి. తర్వాత అందులో ఉన్న వాటర్ వంపేయండి. తర్వాత అందులో మంచినీళ్ళు 3.5 గ్లాసుల నీళ్లు పోయండి. తర్వాత అందులో మీరు ఏ పప్పు వండుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కూరగాయలు వేసుకోండి. నేనైతే క్యాబేజీ పప్పు వండుతున్నాను, సో అందుకే నేను క్యాబేజీ వేసుకున్నాను. తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కొంచెం వేయండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకో కర్రీ కోసం మీ కర్రీకి సరిపడా బంగాళదుంపలను తీసుకుని దుంప పైన ఉన్న పొట్టు తీసి ఇలా బంగాళదుంప ముక్కలను చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు పప్పు వేసుకున్న కుక్కర్ గిన్నె పైన ఇలా కన్నాల గిన్నె ఉంటే కుక్కర్ గిన్నెలో పెట్టుకోండి. ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకోండి. తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసి బంగాళదుంప ముక్కలకు ఉప్పు, పసుపు, కారం అనేది బాగా పట్టేలా కలుపుకోండి. బంగాళదుంపలను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ గిన్నె మీద మూత పెట్టండి. మూత పెట్టి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టి ఒక 5 to 6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా 5 to 6 విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసాక ఆవిరి మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి బంగాళదుంపలను తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద కుక్కర్ గిన్నె పెట్టి పప్పును కొంచెం గరిటెతో బాగా మెదపండి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేయండి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసి పప్పులో బాగా కలిసేలా పసుపు, కారం అనేది కలుపుకోండి పప్పులో బాగా కలిసేలాగా. తర్వాత పప్పు కన్సిస్టెన్సీని బట్టి మీకు కొంచెం పప్పు లూజ్గా కావాలనుకుంటే పప్పులో వాటర్ పోసుకుని పప్పును ఉడకనివ్వండి. ఇలా పప్పులో వాటర్ పోసి పప్పును ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఆల్రెడీ పప్పు ఉడికింది కాబట్టి ఒక 5 మినిట్స్ తర్వాత కుక్కర్ గిన్నె పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గ్యాస్ మీద వేరొక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకోండి. తర్వాత అందులో ఎండుమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకోండి. తర్వాత అందులో కొంచెం దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే 1 టేబుల్ స్పూన్ల ఇంగు కూడా వేసి తాలింపును బాగా వేయించండి. ఇలా వేగాక తాలింపు ముందుగా ఉడికించుకున్న పక్కన పెట్టుకున్న పప్పులో తాలింపు వేసి తాలింపును బాగా కలుపుకోండి పప్పులో. అంతేనండి, క్యాబేజీ పప్పు అనేది రెడీ. ఇప్పుడు మనకు ఒక కర్రీ అనేది రెడీ అయిపోయింది. తర్వాత వేరొక కర్రీ కోసం ఇప్పుడు అదే ప్యాన్ తాలింపు పెట్టుకున్న ప్యాన్ను గ్యాస్ మీద పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఎందుకంటే బంగాళదుంపలు ఆల్రెడీ కొంచెం ఉడికిపోయాయి కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు అలాగే ఎండుమిర్చి ముక్కలు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు కూడా వేసి తాలింపును బాగా వేయించండి. తర్వాత అలా కలుపుకుంటూ తాలింపు బాగా వేయించండి. అలా తాలింపు అనేది కొంచెం వేగాక అందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి తాలింపులో బాగా కలిసేలా కలుపుకుంటూ తాలింపును పచ్చిమిరపకాయ ముక్కలను బాగా కలుపుకుంటూ వేయించండి. తర్వాత అందులో ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలను చూసారా, బంగాళదుంప ముక్కలు ఎంత బాగా ఉడికాయో. ఇప్పుడు ఇవి తాలింపులో వేసి
తాలింపులో బాగా కలిసేలాగా కలుపుకోండి బంగాళదుంప ముక్కలు. ఇలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ కలుపుకుంటూ వేయించండి బంగాళదుంప ముక్కలను. చివరిలో జస్ట్ కొంచెం సాల్ట్ వేయండి. ఎందుకంటే ఉడికించేటప్పుడు సాల్ట్ కారం వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు కారం అనేది కొంచెం చూసుకుని వేసుకోండి. తర్వాత అందులో దుంపలో బాగా కలిసేలాగా కలుపుకొని సాల్ట్ కారం అనేది అలా కలుపుకుని ఒక 5 మినిట్స్ వేయించి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారా, చాలా సింపుల్గా ఒకేసారి పప్పు అండ్ బంగాళదుంప ఫ్రై అనేది చాలా త్వరగా అయిపోయింది. ఇలా చేయటం వల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. మరియు ఒక ఫ్రై, ఒక పప్పు, 2 కర్రీస్ అనేవి వండుకోవచ్చు. అలాగే నా ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.